ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కాంతార వచ్చినప్పుడు అందరి చూపు అటు లేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. చాప్టర్ 1 వచ్చిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సో కాంతార ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పినటువంటి టీం అందరినీ తీసుకొచ్చేసాను అనమాట. సోము గారు, ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ వైబ్ ఎలా ఉంది? మేము మా లైఫ్ స్టైల్లో ఒక్కొక్క సినిమా డబ్బుల కోసం చేస్తాం. ఎవరైనా డబ్బుల కోసమే. డబ్బుతో పాటు ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు పేరు వస్తుంటుంది. సినిమా అంతా ఒక రేంజ్ లో ఉందండి, కానీ లాస్ట్ లో ట్విస్టే తీసుకోలేకపోయాం. యాక్చువల్లీ నేను చూసినప్పుడు కూడా బాగా ఎక్సైట్ అయిపోయానండి. అండ్ దట్టు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో మీకు ఫన్ ఉంది, ఇంటెన్స్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఇది బాగా అనిపించింది అని అంటే ట్రాన్సిషన్ అవుతుంది కదా, పాజిటివ్ టు నెగటివ్ అయినప్పుడు ఆ చెప్పే డైలాగ్స్ కానీ అది ఇంటెన్సిటీ అదంతా బాగా నచ్చింది. నేను ఇందులో చంద అని మెయిన్ కమెడియన్ ఒక ఆయన ఉన్నారండి, హీరో గారు పక్కన ఉంటారు, ఆయనకి చెప్పాను. అప్పుడు దాకా నెంబర్ ఆఫ్ సినిమాలు మనం చెప్పాం కానీ చిన్న డివోషన్ టచ్ కూడా ఉంది. ఒక రకమైన వైబ్రేషన్ అనేది మన చుట్టూ వైఫైలో తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రసవ వేదన తర్వాత ఒక హెల్దీ బేబీ వస్తే అలాగా పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు, అలాగా టీం అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. అండ్ ఇప్పుడు ప్రముఖులు, పూజ్యులు, పెద్దలు ఆర్జే సూర్య గారు అంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్ అండ్ మంచి లేవలండి. ఇంకేమైనా యాడ్ చేయాలా? డెడికేషన్ బాగుంటుంది. డెడికేషన్ అంటే అన్నారు కానీ సార్, మన కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయింది కదా సార్. సో ఫస్ట్ మనకి సక్సెస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చెప్తారు ఇప్పుడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇట్స్ అవుట్ స్టాండింగ్. ఇంత ఎర్లీ కెరియర్లో అంత పెద్ద సినిమాకి డబ్బింగ్ చెప్పేటువంటి అవకాశం వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ముచ్చట మీకు ముందే తెలుసు అనుకుంటారు కావచ్చు. సౌందర్య గారు, సార్ పర్ఫార్మెన్స్ తర్వాత మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మామూలుగా 100 ఇస్తారా? నాకు మ్యాథ్స్ లో కూడా రాలేదు ఎప్పుడు. ఇంటర్వ్యూస్ లో అవి చూసినవే ఆయన అవి ఇప్పుడు డైరెక్ట్ గా చూసి ఒక పెద్ద విలన్ చిన్న విలన్ కి ఇచ్చే కాంప్లిమెంట్ ఎంత బాగుంటుంది. అండ్ చాలా మందికి తెలియదు అంటే ఇంత ఫెంటాస్టిక్ గా వచ్చినటువంటి క్యారెక్టర్స్ వెనకాల ఫ్యూచర్ లో అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇప్పుడు ఈ షో సరదాగా ఉంటుందో లేదో తెలీదు, కానీ కొంత క్యూరియస్ అయితే క్రియేట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కాంతార ఫిల్మ్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కాంతార వచ్చినప్పుడు అందరి చూపు అటు లేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు చాప్టర్ 1 వచ్చిన తర్వాత అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సో మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ తెలుసు, బట్ ఆ క్యారెక్టర్ వెనకాల మాట్లాడుతున్న కొంతమందిని పరిచయం చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలనిపించింది. సో కాంతార ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పినటువంటి టీం అందరినీ తీసుకొచ్చేసాను అనమాట. రైట్ నో సుమన్ టీవీలో ఉన్నారు. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్, బాగున్నాను. సో ఒక యాంకర్ ఉన్నప్పుడు ఇంట్రో చెప్పాలంటే భయపడతాను సార్, ఎందుకంటే యాంకర్ అంటే తప్పులు ఎవరు ఎదుగుతారా ఏంటని. సూర్య గారు ఉన్నప్పుడు నాకు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మంచి బజ్ వస్తుంది కాంతార ఫిల్మ్ కి. సో ఈ సినిమాలో అందరూ ఒక్కొక్క మంచి క్యారెక్టర్ చేసి మీరు కూడా ఆ సక్సెస్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. సినిమా అంటే కెప్టెన్ నుంచి మొదలు పెడతాం, డైరెక్టర్ నుంచి. డబ్బింగ్ అంటే ఫస్ట్ మన కెప్టెన్ నుంచే మొదలు పెట్టాలి. సోమశేఖర్ గారు, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థాంక్యూ మేడం. కాంతార వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసాం సుమన్ టీవీలో. 7 లక్షలకి పైగానే వెళ్ళే వ్యూస్ అనమాట. అంటే డబ్బింగ్ ఆర్టిస్టుల్ని స్క్రీన్ మీద తీసుకొస్తున్నారు అంటే అంటారు కదా, మా వింగ్ మేము కాపాడుకోవాలన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ మీ నుంచే స్టార్ట్ చేయాలి సోము సార్. ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ వైబ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ కాంతారాకి ఇప్పటికీ వర్క్ పరంగా అయితే అదే చేసాము. కొంచెం ఆర్టిస్టులు అటు ఇటుగా మారారు. హీరోయిన్ అయితే ఈ అమ్మాయి సౌందర్య చెప్పింది, లాస్ట్ టైం వేరే అమ్మాయి చెప్పింది. కొన్ని క్యారెక్టర్స్ అయితే చేంజ్ అయ్యాయండి. మాకైతే డబ్బింగ్ ఆర్టిస్టులుగా మేము మా లైఫ్ స్టైల్లో ఒక్కొక్క సినిమా డబ్బుల కోసం చేస్తాం. ఎవరైనా డబ్బుల కోసమే. డబ్బుతో పాటు ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు పేరు వస్తుంటుందండి.
కరెక్ట్. ఈ వీటి కోసమే మేము మా జర్నీ సాగుతుంటుందండి. ఎప్పుడు వస్తుందా ఇటువంటి బ్రేక్ అని. ఈ జర్నీలో కాంతార అనేది నా లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ మూవీ అండి. చాలా ఉన్నాయి సినిమాలు, అందులో ఇది ఒక బిగ్గెస్ట్ అండి. ఈ అవకాశం మాకు హనుమాన్ చౌదరి గారు రైటర్ అండి, కార్డప్స్. ఆయనే మాకు పిలిచి నువ్వు జాగ్రత్తగా చేయి వర్క్ అని చెప్పి ఫస్ట్ కాంతార కానీ ఇది కానీ ఆయన ఇచ్చిన అవకాశం అండి ఇది. వారికి మమ్మల్ని మీకు పరిచయం చేసిన సుమన్ గారికి థ్యాంక్స్ అండి. ఓకే, సూపర్. ఫస్ట్ ఇప్పుడు ఈ నలుగురిని నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి సార్, అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. షూర్ అండి. సార్ ఇప్పుడు హీరోయిన్ ఫస్టా లేదంటే సపోర్టింగ్? ఎవరైనా ఓకే. అయితే మెయిన్గా హీరోయినే కాబట్టి హీరోయిన్ నుంచి వెళ్దామా? ఆవిడ మెయిన్ విలన్. కొంతమంది కనిపిస్తారు విలన్లుగా, కానీ అసలు విలన్ ఇక్కడ యాక్చువల్లీ సినిమాలో. హాయ్ సౌందర్య గారు, గుడ్ టు సీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సినిమా అంతా ఒక రేంజ్ లో ఉందండి, కానీ లాస్ట్ లో ట్విస్టే తీసుకోలేకపోయాం యాక్చువల్లీ. నేను చూసినప్పుడు కూడా బాగా ఎగ్జైట్ అయిపోయానండి. లాస్ట్ అంటే ఫస్ట్ చెప్పినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ పెద్ద చూపించలేదు, కరెక్షన్స్కి వస్తున్నప్పుడు కొంచెం కొంచెం అలా రివీల్ చేశారనమాట. చెప్పినప్పుడు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ దట్టు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో మీకు ఫన్ ఉంది, యా ఇంటెన్స్ ఉంది, అవును. లాస్ట్ అయితే ఇక అసలు నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఎట్లా అనిపించింది త్రూ అవుట్ జర్నీ? చెప్పాలంటే ఫస్ట్ కాంతార ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు నేను డబ్బింగ్ ఇండస్ట్రీకి చాలా కొత్తగా వచ్చాను. అప్పుడే కార్డ్ వచ్చింది. ఓకే. అండ్ ఫస్ట్ పార్ట్లో అన్ఫార్చునేట్లీ సెలెక్ట్ అవ్వలేదు, బట్ సెకండ్ పార్ట్లో ఛాన్స్ వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు ఇది బాగా అనిపించింది అని అంటే ట్రాన్సిషన్ అవుతుంది కదా, పాజిటివ్ టు నెగటివ్ అయినప్పుడు ఆ చెప్పే డైలాగ్స్ కానీ అది ఇంటెన్సిటీ అదంతా బాగా నచ్చింది. బాగా నచ్చింది. మొన్ననే వచ్చారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years కరెక్ట్గా కాంతార ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఒక 3-4 months ముందు కార్డ్ వచ్చింది. ఓకే. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్. Yeah. అండ్ కమింగ్ టు రవి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు మీరు ఏ క్యారెక్టరైజేషన్ చేశారో ఒకసారి మా ఆడియన్స్ కి. నేను ఇందులో చందా అని మెయిన్ కమెడియన్ ఒక ఆయన ఉన్నారండి, హీరో గారు పక్కన ఉంటారు, ఆయనకి చెప్పాను. యాక్చువల్గా ప్రీవియస్ మీకు ఫస్ట్ కాంతారలో ఆ క్యారెక్టర్ అన్నగారు చెప్పారండి, సోమన్ గారు చెప్పారు. ఓకే. ఈసారి ఏంటంటే వాయిస్ టెస్ట్లో నేను సెలెక్ట్ అయ్యానండి. యాక్చువల్గా ఏంటంటే మా కాంతారా 1 నుంచి ఈ వైబ్ కంటిన్యూ అవుతూనే ఉందండి. అప్పటిదాకా నెంబర్ ఆఫ్ సినిమాలు మనం చెప్పాం, కానీ కాంతారా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క ఆ స్థాయి అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమా. అప్పుడు సినిమా కూడా కొంచెం మినిమం ఎక్స్పెక్టేషన్తో మీకు రిలీజ్ అయినా కూడా సినిమా హ్యూజ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి అందరికీ బ్రేక్ అండి. ఆ రోజు కూడా చాలా డెడికేషన్గా చేసామండి సినిమా. అది నైట్ 12, 1 గంట, 2, 3 అయినా కూడా అప్పుడు డబ్బింగ్లండి ఆ టైంలో. ఏది కాంతారా 1 టైంలో. ఇప్పుడు ఈసారి వచ్చేటప్పుడు అలాగే డే అండ్ నైట్ టైం తెలియలేదండి ఈ సినిమా కూడా. అసలు హనుమాన్ చౌదరి గారు వాళ్ళందరూ వెనకాల ఆర్టిస్టులకి ఇచ్చే సపోర్ట్ మామూలుగా ఉండదు. అసలు ఆ కాంపౌండ్లో ఆర్టిస్ట్కి ఇచ్చే వాల్యూ వేరుగా ఉంటుందండి. అలాగే అన్నగారు కూడా ఒక 3,500 సుమారుగా ఆయన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారండి. 3,500 స్టేజ్ మిమిక్రీ షోస్ అని. మేమంతా అంటే ఆయన కాదు కానీ సీనియర్ ఉన్నారా సార్? ఆయన junior, నేను junior. చెప్తే కదా సార్ తెలిసేది, మాకు తెలియదు కదా సార్. వాళ్ళంతా మాకు వెనకాల వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ నెమ్మదిగా ఆ కష్టం అనేది రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆటోమేటిక్గా మర్చిపోతామండి. అయితే మీకు జనరల్గా ప్రతి సినిమాకి డెడికేషన్గా చేస్తామండి, కానీ ఈ సినిమాలో ఏంటంటే డెడికేషన్తో పాటు చిన్న డివోషన్ టచ్ కూడా ఉంటుంది. ఒక రకమైన వైబ్రేషన్ అనేది మన చుట్టూ వైఫైలో తిరుగుతూ ఉంటుంది. వైఫైలో తిరుగుతూ ఉంటుంది. రైటర్ కూడా ఆయన. సో సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది మీ మాటల్లో కనిపిస్తుంది సార్. యాక్చువల్లీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. యాక్చువల్లీ ఒక ప్రసవ వేదన తర్వాత ఒక హెల్దీ బేబీ వస్తే ఎలాగా పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు, అలాగా టీం అందరూ ఎంజాయ్ చేస్తున్నామండి. యు గాట్ మై పాయింట్. ఐ గాట్ యూ. నెక్స్ట్ సినిమాలకి రైటర్గా ఉన్నా నేను అడగాలి సార్, మీరు రాసే రైటింగ్ లో నాకు ఏమన్నా ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతో మంది రైటర్లు రాసింది మేము చెప్తూ ఉంటాం కదా, ఆటోమేటిక్గా అది మాకు అలవాటు అయిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంటుంది. అలాగే ఎప్పుడు వచ్చారు సార్ ఇండస్ట్రీకి? నేను ఇక్కడికి డబ్బింగ్ ఫీల్డ్కి వచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాలు. అంతకుముందు నేను ప్రీవియస్ హైదరాబాద్ రాగానే ఆల్ ఇండియా రేడియోకి రిపోర్టర్గా పనిచేశానండి. తర్వాత క్యాజువల్ అనౌన్సర్గా ఒక 5 years పనిచేశానండి అక్కడ. సూపర్. సినిమా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక జానర్లో చూపించుకుంటూనే ఉన్నారు. అందుకే ఆ ప్రేమ ఇక్కడ వరకు మనల్ని నిలబెడుతుంది, ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉంటూ నిలబెడుతూ ఉంది. సో సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ రవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రముఖులు, పూజ్యులు, పెద్దలు అయినటువంటి సో ఆర్జే సూర్య గారు అండ్
అంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్, మంచి యాంకర్, అండ్ మంచిగా ఏం లేవులండి. అన్ని మంచిగా లేవా సార్? సోము సార్ నేను మర్చిపోయినా, ఈ జర్నీలో మీకు చాలా గుర్తుంటది. అవునండి, ఇంకేమైనా యాడ్ చేయాలా? డెడికేషన్ బాగుంటుంది. డెడికేషన్, మంచి డెడికేషన్, మంచి dedication. ఓకే. అంటే అన్నారు కానీ సూర్య, హాయ్ సూర్య, బిగ్ బాస్ సేమ్ టు యూ, లైక్ అంటే చెప్పు. సేమ్ బ్రాంచ్ టు ఇయర్ ఇక్కడ జెమినీ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ. ఓకే, సో నీ జర్నీ నా జర్నీ చెప్పుకుంటే మన ఏజ్లు బయటకు వచ్చేస్తాయి, చెప్పదు. నేను డబ్బింగ్ లో అందరికంటే చాలా జూనియర్. మ్యామ్ 3 years, నాది 2 years అనమాట. కార్డ్ వచ్చిన 1 year కి నాకు వర్క్స్ స్టార్ట్ అయినాయి. అండ్ అది కాకుండా ఆర్జే, విజే, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్, గోస్ట్ రైటర్, యాంకర్ ఈవెంట్స్, మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే ఇండస్ట్రీకి టచ్ లోని ఏ గ్రాఫ్ ని వదలలేదు ఆల్మోస్ట్, అన్ని touch ఎక్సెప్ట్ చేసి. కెమెరా డిపార్ట్మెంట్. ఒకసారి తీసాను కానీ అన్ని బ్లర్ వచ్చినాయని అది మనకి కాదని సార్ అది కూడా అది కూడా వదలలేదు, వదలలేదు. try చేశాడు మొత్తానికి. ఓకే. ఒకసారి బ్లాగ్ చేయడానికి ట్రై చేసా, 2 views నేను మా ఫ్రెండ్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఛానల్ ఆపేసి మళ్ళీ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేయాలి. ఓకే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జే సూర్య బిఫోర్ జర్నీ మీడియా వాళ్ళకి తెలుసు ఏంటి, బిఫోర్ బిగ్ బాస్. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నీ ఆట తీరు బాగుంది, నీ మాట తీరు నచ్చింది. దట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2 heroes కి సంబంధించిన వాయిస్ చేసినవి పిచ్చ వైరల్ అయింది. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు, ప్రభాస్ సెకండ్ ప్రభాస్, శర్వా వచ్చినప్పుడు అసలు అల్లు మామూలుగా అర్జున్ సో అల్లు అర్జున్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు నేను దాని నుంచినే స్టార్ట్ చేసి మేము కూడా వైరల్ అవ్వాలి. సోము సార్ అంతే, గట్టిగా అంతే. ప్లాన్ చేశాను. అది మంచిగా అందుకే పెద్ద planning అందుకే 3:30కి వెళ్ళిపోతాను అడిగాడు. ముందే స్టార్ట్ చేయాల్సిన రీజన్ అదే అనమాట. సార్ మన కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయింది కదా సార్. సో ఫస్ట్ రామ్ చరణ్ గారు ఉన్నారండి, సోము గారు ఇప్పుడు మనకి సక్సెస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చెప్తారు ఇప్పుడు. యాక్చువల్లీ చూసారు కదా ఆయన కూడా. కాబట్టి ఫస్ట్ రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. టీం అందరికీ విష్ చేయాలి, ఎలా చేస్తారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇట్స్ అవుట్ స్టాండింగ్. అండ్ అసలు ఆయన డెడికేషన్ కానీ, అండ్ లాస్ట్ 20 minutes ఆయన వేరియేషన్ చూస్తే నిజంగా గుళికలు ఆయనలోకి వచ్చాయా అన్నట్టు అనిపించింది. అండ్ నాన్నగారి దగ్గర చూసాను నా డెడికేషన్. మళ్ళీ ఈ జనరేషన్ స్టార్స్లో లైక్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక పెద్ద డైరెక్టర్, ఒక పాన్ ఇండియా డైరెక్టర్ రేంజ్కి, ఒక పాన్ ఇండియా స్టార్ రేంజ్కి వచ్చారంటే రిషబ్ శెట్టి గారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, సూపర్. గట్టిగా చప్పట్లు. ఓకే, చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ వచ్చింది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చిటికల పర్ఫార్మెన్స్ కూడా ఉంది మరి. సో నెక్స్ట్ అది నీ వాయిస్ మీద. సరే సోము సార్ మీరే చెప్పాలి. చాయిస్ తనే తీసుకుంటాడు, మనకేం సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. కాంతార పార్ట్ 1 రిలీజ్ అయిన వచ్చినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ బట్టి కాంతార 2 మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఆ జీవితం అంటే ఇంత ఎర్లీ కెరియర్లో అంత పెద్ద సినిమాకి డబ్బింగ్ చెప్పేటువంటి అవకాశం వస్తుందని నేను అసలు ఊహించలేదు. ముందుగా అవకాశం కల్పించిన సోమశేఖర్ గారికి, మరి కార్డబ్స్ అధినేత అయినటువంటి హనుమాన్ చౌదరి గారికి, అంటే దేన్ని ఎలా పలకాలి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందని చెప్పినటువంటి కో డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అండ్ అలాగే సౌండ్ ఇంజనీర్ వంశీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకున్న బాధ ఏంటంటే ఈ చాప్టర్ 1లో క్యారెక్టర్ చచ్చిపోయింది, లేదంటే పార్టీలో ఛాన్స్ ఉండేది, ఒక హోప్ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. సూపర్. యాక్చువల్లీ బట్ మధ్యలో ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ గారు ఉన్నారు, ఆవిడ చాలా బాగా డబ్బింగ్ చెప్పారు యాక్చువల్లీ. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌందర్య గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ట్రైలర్ చూసిన తర్వాత బ్రహ్మ, నేను ఫస్ట్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పుకున్నాను అనుకున్నాను. బికాస్ ఎందుకంటే ఆ అందానికి తగ్గట్టు వాయిస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆవిడ చెప్పారు, నాకు ఇందాక సోమశేఖర్ గారు చెప్పారు, షాక్. నాకు ఆవిడ చెప్పారు నాకు తెలియదు అనిపిస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలో కూడా మేడం హీరోయిన్ ఆవిడ హిట్ అయింది కాబట్టి సేమ్ క్యారెక్టర్ కంటిన్యూ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ తల్లి. సూపర్. సో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు ఫైనల్లీ మా డార్లింగ్ ప్రభాస్ గారు, ఎమ్మడుండాలి. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes చూసిన తర్వాత లౌడీ టెలింగ్ గూస్ బంప్స్. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఏం చెప్తాను, ఆల్ ది బెస్ట్. మీ పక్కన ఉన్నారు మన రవి గారు, కామెడీ క్యారెక్టర్ చేశారు, బాగా చేశారు. జనరల్గా డబ్బింగ్ ఎలా ఉండదంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, హైట్ని బట్టి సేమ్ కైండ్ ఆఫ్ అంటే వాయిస్ మ్యాచ్ చేయాలని తీసుకుంటారు.
ఆ చిన్న క్యారెక్టర్ ఏం చెప్పిన షాక్ అయిపోయింది ఫస్ట్. అండ్ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. అసలు ట్రాన్స్ఫర్మేషన్ సార్, పరకాయ ప్రవేశం విత్ ఎక్స్ప్రెషన్స్ కూడా, అవును సార్, మధ్య మధ్యలో వచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అవును సార్. సూర్యతో ఒక మంచి డబ్ ఫిల్మ్ తోటి చేస్తే బాగుంటుంది సార్. ఆల్రెడీ చేస్తున్నట్టున్నాడు. ఇలా కాదు సార్, యాక్టర్ కదా. యాక్టర్ గా చేసేస్తున్నాడు, అది మాకు కూడా తెలుసు. తర్వాత మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ. మీకు అసలు గుర్తుందా సార్, మీకు పాత అంటే 93-94 టైంలో ఫిలిం నగర్ అని ఒక సినిమా వచ్చేది, అవును. జూనియర్ చిరంజీవి గారు. అవునవును. అలాంటి సినిమాకి డబ్బింగ్ చెప్పించచ్చు కదా, అన్ని క్యారెక్టర్లు నేనే అచ్చా, చెప్పాను. అట్లా అంటారా? చూసారా మీ పాయింట్, నేను క్యాచ్ చేశాను. కరెక్ట్. ఓకే. అండ్ ట్రాక్స్ విజయ్ దేవరకొండ గారికి రెగ్యులర్ ఈయంతోనే మేము ట్రాక్ ట్రాక్ నేనే చెప్తాను. ఆయనే షాక్ అవుతారు. గారితోనా? ఆయనే షాక్ అవుతారు. అయితే ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్ అన్నమాట, విజయ్ దేవరకొండ గారు రష్మిక గారు ఎంగేజ్మెంట్ అయింది, ఫొటోస్ బయటికి రావట్లేదని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు కదా. సో ఫ్యాన్స్ కోసం విజయ్ దేవరకొండ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ గారు మాట్లాడతారు. సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్, మీ క్రష్. సో మచ్ సోహనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మో, నా పేరు మీరోటి వింటా, అసలు మామూలుగా లేదు. ఈరోజు నైట్ నిద్రపోను సార్. అండ్ నాకు కూడా నిద్ర పట్టదేమో, ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చేసినా మస్తు వైరల్ అయి ఉండే. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ముచ్చట మీకు ముందే తెలుసు అనుకుంటారు కావచ్చు. ఓకే. సో మొత్తానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మేమందరం చాలా ఖుషి అయ్యాం. మీ ఫ్యాన్స్కి ఏమైనా ఎప్పుడు ఫొటోస్ బయటకు వస్తాయి? ఫ్యాన్స్ చాలా స్మార్ట్ అబ్బా. ఐ డోంట్ బిలీవ్ దెమ్, దే ఆర్ నాట్ ఫ్యాన్స్, దే ఆర్ ఆల్వేస్ మై ఫ్యామిలీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలింలో. తను విడిగా ఫోటో పెట్టినా, నేను విడిగా ఫోటో పెట్టినా, ఈ హిట్ 1-2 కేసులు కూడా అంత స్ట్రగుల్ గారేమో సాల్వ్ చేయనీకే. బట్ మా ఇన్స్టా ఫాలో అవుతారు, ఆమె ఇన్స్టా ఫాలో అవుతారు, పాత ఫోటోలు అనేది సత్కిస్తారు. మొత్తానికి వాళ్ళు అయితే ఒక స్టోరీ ఫినిష్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువ డిసప్పాయింట్ కావద్దని మేమే ఫినిష్ చేసినాం. సూపర్ సూపర్. యాక్చువల్లీ సార్ ఏ వచ్చిన తర్వాత కొంత బాధపడ్డాం సార్, బట్ ఏ వచ్చాక కొంతమందిని కలిపేశాక వాళ్ళే కలిసిపోయినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. ఒకవేళ అలా కలవకపోతే ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు కదా. మేము అలా చేసాం కాబట్టి మీరు ఇలా అయ్యారా? అండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే మేము డిసైడ్ కానికంటే ముందు వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అండ్ మేము ఒక డేట్ అనుకునే ముందు వాళ్ళ డేట్తో పోస్టర్లు రిలీజ్ చేస్తారు. ఒకవేళ అది కాకపోతే వాళ్ళు ఏడ హర్ట్ అవుతారని మ్యాక్సిమం మేము అదే డేట్కి ఫిక్స్ చేసుకుంటాం. సో అంటే సోషల్ మీడియా వచ్చినాక దోస్ ఆర్ స్టార్స్ అబ్బా. యాక్చువల్గా ముందు మీరు పరిచయం అంటే మీ ఛానల్ త్రూ చెప్పేటోళ్ళ మేము ముచ్చట. సో ఆయన లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూకి 7 lakhs మంది, 7 million డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకా 1 million ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. వస్తుందా సార్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి? అంటే మీతో చేస్తే నేను వైరల్ అయిపోయి పెళ్లి తర్వాత చేద్దాం ఇద్దరం. చాలు సూర్య, నిజంగా నీకోసం నెక్స్ట్ టైం విజిల్ నేర్చుకుంటాను నేను. Thank you so much. ఎందుకంటే మళ్ళీ నేను మంచిగా ఒక పాడ్కాస్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు విజిల్ నేర్చుకుంటా. లిటరల్లీ కళ్ళం నీళ్ళు తప్పించావు. సో నీ జర్నీ మా అందరికి, మేము అందరూ యాంకర్స్ ఉన్నప్పుడు తెలుసు సార్. యాక్చువల్లీ TV9లో ఉన్నప్పుడు అట్లా వన్స్ ఎప్పుడైతే ఒక రియాలిటీ షోకి వెళ్ళాడో స్ట్రగుల్ చేసిన తర్వాత వచ్చిన ఆపర్చునిటీ అది. అందరూ ఏంటంటే ఓకే బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు సంథింగ్ అని అనుకుంటారు, వెంటనే ఎవరు వెళ్ళిపోరు. వచ్చినా కూడా పాపం ఆ కాస్తంత టైంలో చాలా చూపించుకోవడం జరిగింది. అండ్ ఏదొచ్చినా సెలబ్రిటీ వస్తే టాస్క్ తనకే, ఆల్రెడీ తను ఉంటాడో లేదో ఒక టెన్షన్ పక్కన పెడితే అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు కదా, నవ్వించడం గాడ్ ఇచ్చారు సూర్య. నువ్వు ఎప్పటికీ అది బిలీవ్ చేయి, తప్పకుండా నువ్వు మంచి పొజిషన్. ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో జనాలు కావచ్చు అండ్ పెద్దవాళ్ళు కావచ్చు, లైక్ అంటే నాకు ఆర్టిస్టులు కావచ్చు, అండ్ వాళ్ళకి కూడా ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే, బికాస్ ఎవ్రీ పాసిబుల్ వేలో వాళ్ళు నన్ను పుష్ చేయడానికే ట్రై చేస్తారు. ఓకే డన్. ఎస్ సౌందర్య గారు, ఇప్పుడు మన సార్ పర్ఫార్మెన్స్ తర్వాత మీరు ఎన్ని మార్కులు ఇస్తారు మామూలుగా? 1 to 10. 100 ఇస్తారా? ఓకే. నాకు మ్యాథ్స్ లో కూడా రాలేదు ఇప్పుడు. ఇంటర్వ్యూస్ లో అవి చూసినవే అయినవి ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తాం కదా. టాలెంట్ వేరు, బట్ నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం వేరు. ఒక పెద్ద విలన్ చిన్న విలన్ కి ఇచ్చే కాంప్లిమెంట్ ఎంత బాగుంటుంది. సోమశేఖర్ మైండ్ లో పోతారు. నిజమే కదా, మీలో కూడా మంచి కామెడీ సెన్స్ ఉంది. ఇద్దరము వెళ్ళవే, చివరికి ఇద్దరం సరే. కాకపోతే ఆయన కొంచెం ముందే కనీసం ఆవిడ ఎవరి చేతిలో పోవాలో ఆవిడ డిసైడ్ చేసుకుంది. నాకు ఆ బతుకు లేదు,
నన్ను చంపడానికి 10 మంది వచ్చారు ఒక్క క్యారెక్టర్ లో. Correct, correct. ఆవిడ తప్పించుకుందాం అనుకుంది కానీ పాపం తప్పలేదు. అసలు ఆమె నుంచి ఒక లవ్ స్టోరీ క్రియేట్ అయ్యింది, వీళ్ళిద్దరు యాడ్ అవుతారు. ఆ మాట వల్లే కదా నెక్స్ట్ ఆమె నమ్మిన తర్వాత ఒక మాట ఇస్తాడు, మాట ఇచ్చిన తర్వాత ఊర్లో అలా జరుగుతుంది. సో కాంతారాలో అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలా జరుగుతుందంటే మళ్ళీ ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఆ పాత చాతపడులు పెట్టి కూర్చోబెట్టారు కదా, అసలు అది ఇంకా నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు. కానీ ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అండ్ జనాలకి తెలియని ఒక సీక్రెట్ చెప్పిన డబ్బింగ్ గురించి. చెప్పు. జనాలు ఏమనుకుంటారు అంటే వీళ్ళు డబ్బింగ్ చెప్పారు కాబట్టి ముందే సినిమా చూసేసి ఉంటారు అనుకుంటారు. అవును, ఆవిడ సినిమాలో ఏ బిట్స్ చెప్తుందో ఆవిడకి తెలియదు, అవును ట్రూ. నేను ఎక్కడెక్కడ చెప్తున్నానో నాకు తెలియదు. సినిమా చూసిన తర్వాత మనది ఎక్కడ ఉందా, ఈ కథ ఎక్కడ నుంచి ఎలా వెళ్ళింది అనేటువంటి మాకే సర్ప్రైజింగ్ అని అనిపిస్తుంది. బికాస్ ఫుల్ సినిమా ఎప్పుడు చూపారు. తన క్యారెక్టర్ చెప్తే తన సీన్స్ వరకు, నా క్యారెక్టర్ చెప్తే నా సీన్స్ వరకు. కానీ కాంబినేషన్ ఎవరు ఉన్నారు అనేది డబ్బింగ్ చెప్పినప్పుడు మాత్రం తెలుస్తుంది. అండ్ సోము సార్, నిజంగా మేడం హీరో హీరోయిన్స్ అనేవాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ లో కనిపిస్తారు, అవును. నిజంగా డబ్బింగ్ ఆర్టిస్టులు తెర వెనకే ఉంటారు. అవును. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి అక్కడ ఏడవటము లేదా హారర్ గట్టిగా భయపెట్టడము, నవ్వించడము, అక్కడి నుంచి వీళ్ళు పలికించాలి యాక్చువల్లీ అవునండి. కదా. అవును. నిజంగా చాలా క్రూషియల్ థింగ్ యాక్చువల్. టాలెంట్ ఉండడమే కాదు, దాన్ని ప్రజెంట్ కూడా చేసుకోవాలి. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత జర్నీ ఉంది డబ్బింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషన్ లో, అవును. ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు, ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతున్నారు. అవును. సూర్యాన్ని మేము ఇలా పరిచయం చేస్తాం, అవునా సూర్య చెప్పాడా, నెక్స్ట్ చూడండి కమెంట్ల మీద కమెంట్లు వస్తాయి. అంటే తను మిమిక్రీ చేస్తాడని తెలుసు, కానీ ఇంత పెద్ద సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాడా అని చెప్తే ఇంకా తను ఒక డిఫరెంట్ షేడ్ లో చూడడానికి ట్రై చేస్తారు. అవును. సో మీరేం చెప్తారు సార్ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి, వాళ్ళ కష్టాలు లేదా వాళ్ళ స్ట్రెంగ్త్? ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఇది ఒక డబ్బింగ్ సినిమా అయితే అనుకుంటలేదండి, స్ట్రైట్ సినిమా ఏమో, కాంతార తెలుగులో తీసారేమో. కరెక్ట్. దీనికి కారణం ఏంటంటే అండి, మా ఆర్టిస్టులు చెప్పిన విధానం కానివ్వండి, అక్కడ చెప్పించుకున్న రైటర్ ప్రవీణ్ గారు కానీ హనుమాన్ గారు కానీ, తెలుగు నెగిటివిటీ, వీళ్ళ వాయిస్లు అలా యాప్ట్ అవటం, అది మాకు చాలా హ్యాపీ ఇస్తుందండి. కొన్ని సినిమాలు చూస్తే ఇది డబ్బింగ్ సినిమా అని చెప్పేయచ్చండి, అక్కడ పలికే అక్షరాలను బట్టి, చెప్పే ఆర్టిస్ట్ని బట్టి. సూర్య చెప్పే క్యారెక్టర్ కానీ, అమ్మాయి సౌందర్య చెప్పింది కానీ, ఇక తెలుగు సినిమా ఏమో ఇది స్ట్రైట్గా తెలుగు సినిమా తీసారేమో అన్నట్టుగా డబ్బింగ్ అంతా సెట్ అయిందండి. అది మాకు ఆటోమేటిక్గా వేరే కొత్త ప్రాజెక్టులు రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఈరోజు బాగా ఆడుతుందని కాదండి, కొన్ని సినిమాలు చేస్తుంటాం. తిను 2003 సంవత్సరాల బ్యాక్ ఇదే కాంతారాకి ఫస్ట్ పార్ట్కి వచ్చింది వాయిస్ టెస్ట్కి. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయి హీరోయిన్ వాయిస్ అని, కాకపోతే చిన్న తేడాతో మిస్ అయింది. లక్కీగా ఏమైనా కాంతారా 2కి ఈరోజు ఓకే, చాప్టర్ 1కి ఓకే. ఇట్లా కొత్త వాళ్ళు రావటం, డబ్బింగ్లో ప్యాషన్గా తీసుకోవడమే కాకుండా ప్రాణం పెట్టి చేస్తారండి. నాకు తెలుసుండి సూర్య మాల్లో ఉన్నాడు అనుకుంటా. నేను లైక్ అంటే కాంతార స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ డెంట్ ఈవెన్ టచ్ నాన్ వెజ్, బికాస్ ఇట్స్ స్పిరిచువల్ ఫిల్మ్ కదా. సో ఐ విల్ బి ఇన్ అ స్పిరిచువల్ వే. ఓ నాన్ వెజ్ తినలేదు నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు? చాలా అది రిలీజ్ అయిన నెక్స్ట్ డే తిన్నాను నేను. సూపర్. అట్లా అంటే అందరూ ఆ స్పిరిచువల్ జర్నీలో చేస్తేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. ఓకే. ఎందుకంటే హ్యూజ్ హిట్ అవడానికి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన క్యారెక్టర్కి కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్కి పర్టికులర్ అప్లాజ్ రావడానికి ఆ పాజిటివ్ వైబ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను బిలీవ్ చేస్తాను. ఓకే. సూపర్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఇంతవరకు డబ్బింగ్ గురించి మాట్లాడాం, తమరు ఏ క్యారెక్టర్కి డబ్ చెప్పారో మా సుమన్ టీవీ ఆడియన్స్. నేను ఈ సినిమాలో విలన్ కులశేఖర వాళ్ళ అన్న క్యారెక్టర్కి చెప్పాను. వాళ్ళ అన్న క్యారెక్టర్ చెప్పావు. ఓకే. కానీ పాపం అలా ఎండ్ అయిపోద్ది అనుకోవాలి, ఎండ్ అయిద్దని తెలుసు కానీ మరి ఘోరంగా అలా ఎండ్ అయిద్ది అనుకోవాలి. ట్విస్ట్ ఏంటో తెలుసా, క్యారెక్టర్ చచ్చిపోతే అక్కడ సినిమా అయిపోయింది అనుకున్నాను, అక్కడ నుంచి సినిమా కరెక్ట్. అండ్ ఆయన కూడా, అవును, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. నాకు ఎంటైర్ ఫిల్మ్ లో అందరు క్యారెక్టర్స్ చూసి నాకు అందరూ అంతకు ముందు చేసిన సినిమాలు అంటే కన్నడ తమిళ సినిమాలు చేస్తాం కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ గుల్షన్ దేవయ్య గారు క్యారెక్టర్ అసలు ఎంత ఈజీతో, లైక్ అంటే కొన్ని చోట్ల వితౌట్ ఎక్స్ప్రెషన్ యాక్ట్ చేయాలి. ఎక్స్ప్రెషన్తో యాక్ట్ చేయడం ఈజ్ ఈజీ, లైక్ నువ్వు బాధపడుతూ యాక్ట్ చేయాలి, కోపంతో యాక్ట్ చేయాలని ఈజీ. వితౌట్ ఎక్స్ప్రెషన్ చాలా సెటిల్గా యాక్ట్ చేయడం అనేది అసలు వన్ ఆఫ్ ద తోప్ యాక్టర్స్కి తప్పితే రాదు. సో అలాంటి సీన్స్ గుల్షన్ దేవయ్య గారు ఫెంటాస్టిక్గా చేశారు. ఆయన చేసిన యాక్టింగ్కి నా వాయిస్ మ్యాచ్ చేయడం నాకు అంతే ఛాలెంజింగ్ అనిపించింది. ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ. అంటే నాకు చాలా మంచి లెసన్ ఇది నాకు ఈ కాంతార చాప్టర్ 1. ఆయన నువ్వు అన్నట్టు చాలా వేరియేషన్స్ ఉన్నాయి, దట్టు ఆయనలో కొంత కామెడీ టచ్ ఇచ్చారు. అసలు రాజు అయిన తర్వాత ఫస్ట్ సభ పెట్టిన తర్వాత ఆయన మంచి
మంచి డ్రింక్ తీసుకుంటారు, వచ్చిన తర్వాత ఒక డైలాగ్ వేస్తారు, దొరికేసామా అని సంథింగ్. అది బాగా మేము నవ్వుకున్నాం యాక్చువల్లీ థియేటర్లో. 12 అయిపోతుంది టైము. మహారాజా సభ ఆరంభించాలని ఒకసారి చెప్పవా? భోగేంద్ర నేను తాగినట్టు అక్కడ ఎవ్వరికి తెలియకూడదు, సరేనా? కిరీటం ఆరంభించండి. చాలా సెటిల్ చేయడం. అవును, అందులో నేను పాట కూడా బేడా ఫిల్మ్, ఒకసారి పాడవా? అది స్పాయిలర్ అయిపోతుంది. ఏ పాడువా కొంచెం. ఏమైంది మహారాజా? ఏమైంది? అరిచారని మీరు వెళ్ళండి. అవును, ఇది బాగా నవ్వుకున్నాను. ఎంటైర్ సినిమాలో సింగిల్ టేక్ చెప్పింది అదే. అదొకటే. కానీ అది బాగా చెప్పావు నువ్వు, అంటే నువ్వని తెలియదు కదా నాకు, కానీ ఆయనే అనుకున్నాడు నేను యాక్చువల్లీ. అది నాకు గ్రేట్ కాంప్లిమెంట్. అండ్ సౌందర్య గారు టాలెంట్ తో పాటు లక్కే ఉండాలి. ఇంత మందిలో మనమే పిక్ చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. ఏ ఫీమేల్ కైనా కూడా ఇండస్ట్రీకి రావడానికి, ఇందులో చెప్పడానికి. అండ్ ఇందులో రెమ్యునరేషన్ ఎలా ఉంటాయి కూడా అందరికీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి సపోర్ట్ అంటే ఏం చెప్తారు ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ అంటే దే గేవ్ మీ 100% సపోర్ట్ అండి, ఎస్పెషల్లీ మై హస్బెండ్. ఓకే. ఈ కాంతారాకి వచ్చేసరికి రుక్మిణి వసంత్ గారికి నేను 3rd టైం చెప్పడం, మద్రాసి అండ్ డేస్లో కూడా నేను ఆవిడకి చెప్పాను. సూపర్. లక్కీగా 3rd టైం కూడా ఆడిషన్ సెలెక్ట్ అయింది, కలిసి వచ్చింది. కాంతారా కూడా హ్యాపీ. సూపర్. రవి సార్, ముద్దుగా క్యూట్ గా కామెడీకి ఒక డైలాగ్ చెప్పండి సార్. ముద్దుగానా క్యూట్ గానా కామెడీ, మూడు డిఫరెంట్ వేరియేషన్స్ అయ్యి. అందులో ఫస్ట్ అక్కడ మీకు వాళ్ళందరూ అసెంబ్లీ అవుతారు కదా, అసెంబ్లీ అయినప్పుడు డైలాగ్ చెప్తారండి ఆయన. భయపడేది బాగా నచ్చింది సార్ మాకు. భయపడిందండి. అంటే నా పేరు ఎక్కడ చెప్తాడా అని ఉంటుంది కదా. అది బాగా నాకు నేను ఎక్కువ నవ్వుకున్నా. ఈ జలపాత మంచుల్లో కూర్చొని మాట్లాడడం అవసరమా స్వామి? కాళ్ళు ఉనికిపోతున్నాయి. ఇది రాయి కాదు, ఇనుము. సంకప్పు చేస్తాడు దీన్ని. అయ్యా, ఇనుము తినమాకండి, నాలికి తుప్పు పడుతుంది. అక్కడికి కాలినడకని వెళ్తే ఒక రోజు పడుతుంది స్వామి, తీసుకుపోతాను. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళేది నేనని తెలిస్తే నేను ఇక్కడ బతకడం కష్టం అవుతుంది. మీరు చెప్తారు స్వామి, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇది ఆయన అక్కడ అంటే కౌంటర్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఆయన అడిగిన దానికి కౌంటర్ చెప్తారు. సినిమా చూసాను సార్. సో ఇప్పుడు సూర్య, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఒకలా చూస్తారు యాక్చువల్లీ. నువ్వు ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు, నెక్స్ట్ ఒక అడుగు వేస్తున్నావు యాక్చువల్లీ. ఇప్పుడు చిన్న సీరియల్స్ చేస్తున్న వాళ్ళు సినిమాలకు వచ్చారనుకో, రోజు మిమ్మల్ని టీవీలో చూస్తున్నారు, మీకోసం థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని ఎందుకు సినిమా చూస్తారంటారు. అండ్ చాలా మంది బిగ్ బాస్ ఆర్టిస్టులను చూసాం బిఫోర్, సినిమాలు చేసినా కూడా థియేటర్కి ఎవరు రావట్లేదని ఆ రోజు సినిమా రిలీజ్ అప్పుడు కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒక అడుగు ముందుకైతే వేస్తున్నావు. డబ్బింగ్ ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఉంటాయి. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తాడు సూర్య? లైక్ అట్లా ఏముంటుందండి, అంటే నేను ఏమంటానంటే ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు గివ్ 100% ఎఫర్ట్. ఏది ఎప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. అది చిన్న క్యారెక్టర్ అవ్వచ్చు, పెద్ద క్యారెక్టర్ అవ్వచ్చు, మనం చెప్పే డబ్బింగ్ అవ్వచ్చు, రిల్స్ మన సోషల్ మీడియాలో చేసే మిమిక్రీ అవ్వచ్చు. అండ్ జనరల్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సరే ఇది నేను అని పరిచయం చేసుకునే దగ్గర నుంచి చూడగానే గుర్తుపట్టే స్టేజ్కి వచ్చా. సో నాకు ఆడిషన్ ఇవ్వడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఆపర్చునిటీ ఇదివరకు అడుక్కోవడానికి నాకు సగం జీవితం అయిపోయేది. రైట్ నౌ ఇప్పుడు ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని నా ఎఫర్ట్ నేను ఇస్తున్నా. ఇంకా అది సెలెక్ట్ అవ్వడం అనేది సెకండరీ. అండ్ నెక్స్ట్ రైట్ నౌ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. ఒకటి హీరోగా చేస్తున్నా, లైక్ అంటే థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్, కొత్త ప్రొడక్షన్ హౌస్, బట్ పెద్ద ఆర్టిస్టులతో 5 CR బడ్జెట్లో చేస్తున్నారు. ఐ హోప్ అది వర్కౌట్ అవ్వాలని. అండ్ ఇంకొకటి సినిమా, అది నెగిటివ్ లీడ్ చేస్తున్నా. బిగ్ బాస్ సీజన్ వస్తుంది, చూస్తున్నా? అప్పుడప్పుడు నాకు ప్రోమోస్ నచ్చితే చూస్తున్నాం. ఓకే సరే, ఇప్పుడు నాకు సార్ ఆల్ ది బెస్ట్ చెప్తే ఎట్లుంటుందో చెప్పి పంపించేస్తాను, షోకి టైం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి పనిచేసినటువంటి రిషబ్ శెట్టి అండ్ టీమ్కి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలామందికి తెలియదు, అంటే ఇంత ఫెంటాస్టిక్గా వచ్చినటువంటి క్యారెక్టర్స్ వెనకాల వీళ్ళందరి కష్టం ఉంటుందని చాలామందికి తెలియదు. తెలిసే ప్రయత్నం చేస్తున్నటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ముఖ్యంగా సువర్ణ అండ్ సోమశేఖర్ గారు. నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేస్తారో అన్నిటికీ లీడ్ నన్ను ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో ప్రపోజలే ఉంది సార్. ప్రపోజల్ ఉందండి, అంటే నెక్స్ట్ సినిమా జనరల్ గా అవకాశం వచ్చినప్పుడే వేసుకోవాలన్నా, లేదంటే ఎడిటింగ్ లో ఏది పోద్దో తెలియట్లేదు. అదే కంటెంట్ లో మీరు కంగారు పడకు, నువ్వు మాట్లాడేది మొత్తం పెడతారు. సో మచ్. ఓకే సూపర్.
అండ్ ఫైనల్లీ అల్లు అర్జున్ గారిది కూడా చెప్తావు కాబట్టి నా షో ఏంటి ఇంట్రడక్షన్ ఏం చెప్పాను నేను? యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో ఫ్యూచర్లో అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి వచ్చాను, నెక్స్ట్ ఒక యాక్టర్గా మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ సార్. ఎందుకంటే మీ గురించి మాట్లాడితే వైరల్ అయిపోతాం కాబట్టి. అండ్ నా షో నేమ్ మర్చిపోయారు సార్, ఒకసారి ప్లీజ్. ఏం చెప్పాలి స్వర్ణ గురించి, నిజంగా స్క్రీన్ ముందున్న వాళ్ళని పరిచయం చేయడం చాలా సులభం, కానీ స్క్రీన్ వెనకుండి అంటే ఒక సినిమా హిట్ అవుతుందంటే దాని వెనకాల 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ క్రాఫ్ట్స్లో డబ్బింగ్ ఒకటి సాధారణంగా వాళ్ళ జనాలకి తెలియదు, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే తెలుసు ఈ క్యారెక్టర్కి నేను చెప్పాను, ఈ సినిమాకి నేను చెప్పాను అని. బట్ వెనకున్న హీరోల్ని తీసుకొచ్చి ముందున్న హీరోలకి పరిచయం చేస్తున్నాం. స్వర్ణ, హ్యాట్స్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ బాస్. ఫైనల్ గా బాస్ తో ఎండ్ చేస్తే ఆ కిక్కే వేరు అనమాట యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య అండ్ ఈ వాల్యుబుల్ టైం. అట్లాగే రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ప్రాజెక్ట్ తో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. కాంతారలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి డబ్బింగ్ ఎవరు చెప్పారో రివీల్ చేశాం కదా, ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఒక సెలబ్రిటీ వచ్చారనమాట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్, సో సింగింగ్, పాటలు పాడగలరు, రాస్తారు, పాటలు కూడా రాస్తారు. దట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే పిచ్చి అని చెప్పొచ్చు ఆయనకి. రీసెంట్గా ఓజీ సక్సెస్ అయితే అందేసుకున్నారు, మళ్ళీ కాంతార సక్సెస్ కూడా తీసుకుంటున్నారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు విశ్వ గారు. అసలు లేట్ చేయొద్దు, మాట్లాడదాం సార్తో. నమస్తే సార్. నమస్తే. యా, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒకటే టాలెంట్ ఉన్న వాళ్ళని కలిస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాంటిది బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇన్ని టాలెంట్లు ఉన్నాయి అండ్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఏదో ఒక రూపంలో మీరు చూపిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాల జర్నీ. అండ్ ఫస్ట్ ఇప్పుడు కాంతారాతో కూడా సక్సెస్ అందుకున్నారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతారా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సోము. నేను ఆల్మోస్ట్ 1 year నుంచి కొంచెం ఐ వాస్ లయింగ్లో. సో ఇమీడియట్గా ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చూసినప్పుడు తప్పకుండా విశ్వ అయితే బాగుంటుందని నన్ను రికమెండ్ చేసినందుకు ఐ జస్ట్ వాంట్ టు మై స్పెషల్ థ్యాంక్స్ టు సోము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ అండి. ఇంజనీర్ కానీ రికార్డింగ్ ఇంజనీర్ కానీ, అలాగే ప్రవీణ్ గారని హీఈస్ ది నాతో డబ్బింగ్ చెప్పించుకున్న ఆయన అనమాట. ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఇట్ వాస్ రియలీ హీ గేవ్ మీ దట్ స్పేస్. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు విశ్వ గారు మీకే వదిలేస్తున్నాను, మీకే హౌ డూ యూ ఫీల్ ఈ క్యారెక్టర్ని మీరు ఓన్ చేసుకుని పరకాయ ప్రవేశం చేసి మీరు చేయండి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. బేసికల్గా బాగా ఎంకరేజ్ చేశారు. ఐ కెనాట్ ఫర్గెట్ ఈ సినిమా పనిచేస్తున్నప్పుడు సోము ఇచ్చిన కోఆపరేషను, అలాగే ప్రవీణ్ కుమార్ ఇంజనీర్ గారు, అలాగే స్పెషల్ మెన్షన్ చేయాలి హనుమాన్ చౌదరి గారు. హనుమాన్ చౌదరి గారు ఆల్సో హీ హాస్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంత క్యారెక్టర్ ఈరోజు ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళకి ఇచ్చిన సపోర్టే. నేను ఓన్లీ జస్ట్ మైక్ ముందు ఐ జస్ట్ వెంట త్రూ ద ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ప్రాసెస్ జస్ట్ ఎంజాయ్ చేశాను. బట్ చాలా అరుదుగా వస్తాయండి ఇలాంటి సిచ్యువేషన్స్ వేర్ ఐ కెన్ రియలీ పుట్ మై హార్ట్. క్యారెక్టర్ని అలా మమేక్యం అయిపోయాను అనమాట. చాలా అరుదుగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ యాక్చువల్లీ ఇందులో జయరామ్ సార్ క్యారెక్టర్ చేశారు, అంటే ఒక రాజు, హీరోయిన్ గారి ఫాదర్. చివరికి ఆయనే యాంటాగనిస్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది తెలుగులో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి క్యారెక్టరైజేషన్కి డబ్బింగ్ చెప్పాలంటే అందులో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉండింది. ఫస్ట్ కాల్ వచ్చింది, త్రూ అవుట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ అయిపోయాక థియేటర్లో ఆల్మోస్ట్ చూసుకుని ఉంటారు. ఎట్లా అనిపించింది సార్ మీ వాయిస్? ఫెంటాస్టిక్. అసలు నా వాయిస్ చాలా మంది అడిగారు నువ్వు చెప్పావా అని. దట్ ఇట్ సెల్ఫ్ ఒక డబ్బింగ్ కళాకారుడికి అది నువ్వు చెప్పావా అని అడగటం అనేది ఒక ప్రత్యేక ప్రశంస. అది అంటే విశ్వ కనిపించలేదు అక్కడ. సో దాట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. సో నువ్వు చెప్పావా అని అడిగారు చాలా మంది. సో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నీ వాయిస్ లాగా లేదే అని అనుకున్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఓకే, అయితే మా కోసం మరొకసారి ఇక్కడ ఒకసారి ఏదో ఒక డైలాగ్ చెప్పండి, అంటే ఆ క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. విశ్వ గారు తెలుసు, బట్ ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని చూడాలనుకుంటున్నాం. షూర్ అండి, నేను చూసుకుని చెప్తాను. యా. కులశేఖర, ఇక మీదట ఏమి చేయాలన్నా నేనే చేస్తాను, నువ్వు మోసుకుని కూర్చుని చూడు సార్. సో స్వీట్ యాక్చువల్లీ. అంటే కొన్ని ఏంటంటే సార్ బేస్ వాయిస్లు వస్తున్నప్పుడు వాళ్ళే చెప్పేస్తున్నారేమో అనుకుంటాం ఆల్మోస్ట్. ఇప్పుడు సౌందర్య గారు కూడా హీరోయిన్కి ఆవిడ చెప్పారని చెప్తేనే తెలిసింది. డబ్బింగ్ అనేది అంత న్యాచురల్గా
మనకి సార్ చెప్పారు అంత న్యాచురల్గా చాలా రావండి వాయిసెస్, వచ్చిన వాళ్ళే వాళ్ళు పిక్ చేసుకుంటారు, అది కూడా చాలా కష్టంగా వస్తుంది, ఈజీ యాక్సెస్ ఏ ఉండదు డబ్బింగ్ ఆర్టిస్టులకి అని చెప్పి సోము సార్ చెప్పారు. దట్టు ప్రతి ఒక్కరూ ప్రూవ్ చేసుకుంటూనే పోతున్నారు ఆర్టిస్ట్గా. అవునండి, అసలు బేసికల్గా ఒక సినిమా ఇంత హిట్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే హాఫ్ ద బ్యాటిల్ ఈజ్ వన్ అంటారు. అంటే ఒక సరి అయిన వాయిస్ని ఎంపిక చేస్తే సగం యుద్ధం గెలిచినట్టే. ఓకే. సో ఆ ఎంపికలో కూడా సోము గారి పాత్ర చాలా కీలకంగా ఉంది దీనిలో. సో అట్లాగే హనుమాన్ చౌదరి గారు కూడా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ప్రత్యేకించి నాకు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ అగైన్ అండ్ అగైన్ ప్రవీణ్ గారు, ద వే హీ హాజ్ సపోర్టెడ్ మీ. ఈ క్యారెక్టర్ ఆ రోజున ఇంత బాగా పండటానికి కారణం ఎక్స్క్లూజివ్లీ ప్రవీణ్ గారు అండ్ సోము గారు అండ్ ఇంజనీర్ గారు. ఆ ముగ్గురిని ఐ వాంట్ టు థ్యాంక్ యూ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో విశ్వాజీ, మీరున్నప్పుడే మీ అమ్మాయి కూడా డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఆవిడతో డైలాగ్ చెప్పచ్చలేదు నేను యాక్చువల్లీ. సో ఇప్పుడు తండ్రి కూతుళ్ళు ఇద్దరు పక్కనే ఉన్నారు కాబట్టి యాంటాలజిస్టులు కాకుండా ముందున్న యాక్టర్లు కావాలి. సో సౌందర్య గారు ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. లాస్ట్లో హిట్ అయిన నెగటివ్ రోల్ది ఒక డైలాగ్. మీకు అదే నచ్చిందా? అయ్య బాబాయ్, మాకు ట్విస్ట్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ. చెప్పండి. ఒళ్ళంతా మసి పూసుకుని తుప్పు పట్టిన త్రిశూలం పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఈశ్వరుని గణానివ్వవు. నీ ముందు నించున్నది సృష్టికే మూలం స్త్రీ. దమ్ముంటే ముట్టుకో రా. సూపర్. కాదు అసలు ఒక నిమిషంలో వేరే యాక్టర్ వచ్చారు సార్, మాట్లాడేప్పుడు చాలా సైలెంట్ గా మాట్లాడారు కదా, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంట్లో కోపం వస్తే ఇలాగే మాట్లాడతారు, మీ ఆయన అక్కడే ఉంటారు చూస్తున్నారు సార్. ఇలాగే మాట్లాడతారా లేదా వేరే వాయిస్ వస్తుందా? వాయిస్ వేరే ఉందండి, సినిమాకి వాడచ్చు అయితే. ఓకే, సూపర్. అండ్ మొత్తం పాజిటివ్ లో ఉంది కదా ఫస్ట్. అందులో ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి. అదే స్టార్టింగ్ తన ఇంట్రొడక్షన్ సీన్లో కూడా దేవుడి గురించి చెప్తారు. కదంబలు ఇంత చక్కటి దేవాలయం కట్టిస్తున్నారు, గర్భగుడిలో ఉన్న దేవుడు అందంగా కనిపించాలిగా, మొదలు పెట్టండి. ఇదేంటంటే హింట్, ఆమె పాజిటివ్ కూడా చేయగలదు, అప్పుడప్పుడు చంద్రముఖి కూడా వస్తుంది అని చూపించాం అనమాట. కానీ రెండు వయసులు బాగుంది, సూపర్. అండ్ యాక్చువల్లీ మనం ఇంకా కాంతారా గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ మనకి సోము గారు లేనిది ఇక్కడ మనందరం ప్రజెన్స్ కూడా ఉండదు. అండ్ ఆయన ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ వాళ్ళకి ఒక వే క్రియేట్ చేయడానికి ఆయన క్రియేట్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా చాలా మందికి యూజ్ అవుతుంది, ఎంతో మందికి పరిచయం అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సోము సార్. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలి మీ నుంచి, ఎంతో మంది వాళ్ళందరి విషెస్ బ్లెస్సింగ్స్ మీకు మీ ఫ్యామిలీ మీద ఉండాలి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి ఫైనల్ గా కోరుకుంటున్నాను. ఒకసారి మన సార్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. మీరందరూ గ్యాదర్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఆయనే నాకు కాల్ చేసి సో ఇదంతా గ్యాదర్ చేయించారు, అండ్ నాకు కాంతారా టీంతో ఒక మంచి మెమరీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సోము సార్. అండ్ ఫైనల్లీ మళ్ళీ ఇంకొక సెలబ్రేషన్స్ తో కలుసుకుందాం. అందరూ ఒకసారి గట్టిగా ఒకసారి చెప్పేద్దాం, కాంతారా మళ్ళీ థియేటర్కి ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడమని చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక ప్రాజెక్ట్ తో హ్యాపీగా కలుసుకుందాం. సో డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంకా ముందుకు స్క్రీన్ ముందుకు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంకా చాలా మందికి ఒక వే క్రియేట్ చేశారు మీరందరూ కూడా, మీకు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.